ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. 2 నెలలు కష్టపడండి, 5 ఏళ్లు మీకు అండగా ఉంటా అని వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. స్థానిక కబడ్డీపాలెంలో టీడీపీ నాయకులు భారీగా బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ కార్పొరేట్ పేర్ల కమల, డివిజన్ అధ్యక్షులు రాజేష్, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు, పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే, మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ఎక్కువగా ఈ ఎలక్షన్ ముందు నుంచి చెప్తానే ఉన్నా, ఇది పూర్ వర్సెస్ రిచ్ ఎలక్షన్ లాగా సిచ్యువేషన్ తయారైంది. ఎందుకంటే పథకాలు వచ్చే ఇంట్లో ఒకలాగుంది, పథకాలు రాని ఇంట్లో ఒకలాగుంది. ఎక్కువ పథకాలు వచ్చే ఇంట్లో చాలా ఫేవర్గా ఉంది ప్రభుత్వం మీద. సో జగన్ గారు పెట్టిన స్కీమ్స్, ఈ సచివాలయం, ఈ సిస్టము, ఇవి మీకు నచ్చితే కంపల్సరీ అందరూ ఓటేస్తారు. ఎందుకంటే ఈ సిస్టమ్ ఈ ఒక కంట్రీలో రోల్ మోడల్ అయిపోతుంది ఫ్యూచర్గా. ఈ జగన్ గారు ఈ ఎలక్షన్స్ ఎలా గెలుస్తారో మీరే చూస్తారు కాబట్టి. సో అట్లాగే ఇక్కడ విచ్చేసే ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే మీరు కూడా మా నాన్నగారిని గెలిపిస్తారని 5 సార్లు గెలిపించారు.
ఇంకొకసారి అవకాశం ఇస్తారని కోరుకుంటూ, అట్లాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, స్టేజ్ అలకించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ప్రోగ్రాం బాగా సక్సెస్ చేశారు. సో ఇంకా మనం ఇక్కడ రెస్ట్ తీసుకోకుండా, ఈ ప్రోగ్రామ్ అయిపోయిందని చెప్పి రెస్ట్ తీసుకోకుండా, మీరు ఈ ఏరియా కాదు మిగతా ఏరియాలో కూడా మీ మనుషులు ఉంటారు, వాళ్ళందరితో మాట్లాడండి. ఈ 2 months మా కోసం కష్టపడండి, మన ఆయనకి గెలుపు కోసం కష్టపడండి. పెట్టి పనిచేసే మనస్తత్వం ఈరోజు ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో అంబేద్కర్ స్టేడియం లేకుండా ఉండడానికి దౌర్భాగ్యం ఎవరో తెలుసా? దామచర్ల జనార్దన్. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సింగరాకొండ వస్తే శేషమాస్టర్ గారు సార్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో అంబేద్కర్ స్టేడియం లేదంటే 2 కోట్లు శాంక్షన్ చేశారు. 2 కోట్లు శాంక్షన్ చేస్తే తర్వాత కిషోర్ కుమార్ గారు, మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్ రావిళ్ళ కిషోర్ కుమార్ గారు, ఆ రోజు మున్సిపల్ ఆడిటోరియంకి ఫౌండేషన్ చేయడానికి అంత ఇంట్లో మనిషి ఎలా ఉంటాడో అలా మాతోటి ట్రీట్ చేస్తున్నాడు. అలాగే మీకు ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా మరి మేము ఇప్పుడే వచ్చాం కాబట్టి మాకు పలానా సమస్య ఉందని మరి చెప్తే అన్నకు కానీ మరి వెంకటకృష్ణ అన్నకు కానీ మాకు కానీ చెప్తే అది అన్న దృష్టిలో తీసుకెళ్తాం. అది ఖచ్చితంగా ఏ పనైనా కూడా స్పాట్లో అయితే అయ్యిద్దని చెప్తాడు, లేకపోతే లేదని చెప్తాడు. అలాగే మరి వచ్చిన మీ అందరికీ, అలాగే పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ముఖ్యంగా మా వెంకటకృష్ణ గురించి చెప్పాలి ఒక చిన్న మాట. ఏంటంటే మరి కార్పొరేట్ ఎలక్షన్లకి నేను ఇక్కడ లేని విజయవాడలో ఉన్నాను. అన్న నిజంగా ఉన్న స్థితిని బట్టి మరి అన్న పోటీగా టీడీపీ తరఫున సీట్ వచ్చినప్పుడు ఎంతోమంది వెళ్ళి, సొంత బంధువులు కూడా వెళ్ళి దగ్గర నీకు ఎంత కావాలంటే అంత టేబుల్ మీద డబ్బులు పెట్టినా కూడా నిజంగా 20 లక్షలు 30 లక్షలు తీసుకుని టేబుల్ మీద పెట్టినా ఎవరు కూడా మరి సెకండ్ చేస్తుగా వారిని ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. అలాగే మన మధ్యలో కిషోర్ అన్న గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా. నగరంలో నారాయణ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తగిన మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ మొదటి రోజు, ఈ రోజు నుంచి నెక్స్ట్ 18 days ఈ కార్యక్రమం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా. ఈ +1 అండ్ +2 అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి దాదాపుగా 24,900 మంది మన జిల్లాలో అపియర్ అవుతున్నారు ఎగ్జామ్లో. మార్నింగ్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్ ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ ఫాలోడ్ బై సెకండ్ ఇయర్. దీంట్లో ఆల్టర్నేట్ డేస్లో జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా 69 సెంటర్స్ మన జిల్లాలో అలొకేట్ చేశాము. 69 సెంటర్స్లో ఇవాళ వన్ ఆఫ్ ద సెంటర్స్ ఇన్ ఒంగోలులో నారాయణ కాలేజ్కి రావడం జరిగింది. 100 meters పెరిమీటర్లు ఎవరూ ఉండకుండా అదన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. తహసీల్దార్స్ ఆల్రెడీ 144 సెక్షన్స్ పెట్టేసి అదన్నీ కూడా ప్రొమల్గేట్ చేయడం జరిగింది. అండ్ సిట్టింగ్ స్క్వాడ్స్తో పాటు వాళ్ళు కూడా అక్కడక్కడ తిరగడం జరుగుతుంది. సో పోలీస్ సెక్యూరిటీ అండ్ ఇది బందోబస్తు పగడబందీ ఉన్న వలన ఎట్లాంటి ఇప్పుడు దాకా ఫస్ట్ రోజు ఎట్లాంటి రూమర్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ కానీ ఇప్పుడు దాకా మనకి రిజిస్టర్ అవ్వలేదు. ఇట్స్ అ గుడ్ బిగినింగ్. ఈ నెక్స్ట్ రాబోయిన ఈ 3 weeksలో కూడా జిల్లా యంత్రాంగంతో పాటు పోలీస్
అండ్ ఇన్విజిలేటర్స్ అందరు కూడా అప్రమత్తంగా ఉంటుంది. ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్స్ చాలా పీస్ఫుల్గా ట్రాన్స్పరెంట్గా ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా జరుగుతుంది. స్థానిక 33వ డివిజన్ మిలిటరీ కాలనీలో బాలినేని సత్యమణి సచీదేవి కోడలు శ్రీకావ్యలు ప్రారంభించిన మహిళలతో మమేకం స్త్రీశక్తితో సచీదేవి కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ పెద్దిరెడ్డి నియంత కుమారి, భాస్కర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎగరేద్దాం రా జెండా మన ఒంగోలు నిండా, ఎగరేద్దాం రా జెండా మన ఒంగోలు నిండా. జననేత జగనన్న జయకేతన మీ జెండా, వైఎస్ఆర్ సిపి జెండా, వాసన్నే మన అండా. దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న, గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న. ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు. అన్నాని అంతదాలు ఆదరించినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు. ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత, పాటిస్తే దప్పబోడురా అన్న వాసన్న, మరి మడమదిప్పనోడు బాలినేని వాసన్న. నిరుపేదలకు ఇళ్లను కట్టించిన ఘనత, నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత, నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత. మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న, మన పంట సేలలో నీరై పారినాడు రన్న, పంట సేలలో నీరై పారినాడు రన్న. వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతో గాంచే. అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న, మన రామ సక్కనోడు శ్రీనివాసు రెడ్డన్న. అంతే చూస్తాడు, ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు, ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు. ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు, వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు, వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు. మన రాజన్న రాజ్యం సాధించుకుందాము, జగనన్న జెండ పట్టు, వాసన్నకు జై కొట్టు. జన ప్రవాహ ప్రపంచనం చూడు గల్లి గల్లి శ్రీనివాస గుర్తుకి ఏసీ వాసుగాన్ని గెలిపిస్తాము అని చెప్తున్నారు. నిన్నటిదాకా ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ముందు ఒకసారి తిరుగున్నారు, మీరు ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు పర్యటనకు వచ్చినారు, ఎట్లా? అది పట్టాలు అందరికీ అందుతున్నాయి, కొంతమంది కొంచెం లేట్ అవుతుంది కానీ అందరికీ వస్తాయి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. పట్టాలు ఇస్తున్నారు, మాకు పథకాలన్నీ అందుతున్నాయి. సంక్షేమ పథకాలతో పాటు ఇప్పుడు మీరు తిరుగుతున్నారు కదా, ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఒంగోలు ఈ సమస్య ఉందమ్మా, నెక్స్ట్ మరలా వాసు గారికి ఈ సమస్య తెచ్చమని చెప్పడానికి మీ దగ్గరకు వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏం చెప్తున్నారు? ఎక్కువగా పెద్ద సమస్యలు ఏం లేవు, ఇళ్ళ పట్టాలు రాని వాళ్ళకి కొంచెం మాకు పట్టాలు రాలేదంటే వస్తాయి, కొంచెం లేట్ అయినా ముందు వచ్చిన వాళ్ళకి ముందు ఇస్తున్నారు, కొంచెం లేట్ అయినా మిగతా వాళ్ళకి కూడా వస్తాయండి. ఇటీవల కాలంలో కొంచెం వాసు గారు వైరాగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు, నేను పోటీ చేస్తే పోటీ చేస్తాను లేకపోతే లేదని చెప్పాను. ఒకవేళ 2024లో సచీదేవి గారు ఏమైనా పోటీ చేస్తారా? ప్రశ్నే లేదండి, సచీదేవి ఎప్పుడు పోటీ చేయదు, మా అబ్బాయి వస్తాడు. 24లోనా? 24లో శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఒంగోలులో ఈ 12 నియోజకవర్గాల్లో ఎక్కడ మహిళలు పోటీ చేయట్లేదు, వాసు గారు ఏమైనా నేను పోటీ చేస్తే చేస్తా లేకపోతే లేదు, నాకు రాజకీయాల పని లేదు, 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, 2 సార్లు మంత్రి చేశాను, ఇంకెంతకంటే ఏం కావాలని అంటున్నాడు. ఒకవేళ మీరేమన్నా 2024లో పోటీ చేస్తారా అని కొద్దిగా వినపడతా ఉంటే? లేదు లేదు, నేను పోటీ ఎప్పుడు చేయను, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. తర్వాత నెక్స్ట్ ఈసారి యాక్టివ్గా తిరుగుతున్నారు కదా ఈ మధ్య బాగా, ఎలక్షన్ అప్పుడు మాత్రమే తిరుగుతాను. ప్రతి సంవత్సరం ఊరికే ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు ఎలక్షన్ అప్పుడు తిరుగుతారు, ఇప్పుడు 2 నెలల ముందు నుంచే తిరుగుతున్నారు అంటే టైం సరిపోదు. అది లేదు లేదు, పోటీ చేసే ప్రశ్నే లేదు. నేను శ్రీనివాసరెడ్డి ఏదైతే తిరుగుతూ ఉన్నారు జనంలో, ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత జనంలోకి వెళ్ళిన తర్వాత స్పందన ఎలా ఉంది? ఇళ్ల పట్టాలు మోస్ట్లీ అందరికీ వెళ్ళాయి,
ఆ ఇళ్ళ పట్టాలు వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరూ రాని వాళ్ళకి కూడా వస్తానే ఒక నమ్మకం కుదిరింది. రెస్పాన్స్ అందరి దగ్గర చాలా బాగా అనిపిస్తుంది. అందరూ సంతోషంగా రిసీవ్ చేసుకుంటున్నారు. బాగుంది ఇప్పటి వరకు అయితే. పథకాలన్నీ అందరికి అందుతున్నాయి అంటున్నారు. 100% అందరు ఎవరిని అడిగినా కూడా ఏదో ఒక పథకం అయితే కంపల్సరీ అందుతుందనే చెప్తున్నారు. చాలా తక్కువ మంది, ఒక 4-5 వినుంటాం మేము ఇంకా పథకాలు రాలేదని. బట్ మోస్ట్లీ అందరికీ 90% పథకాలు వెళ్తున్నాయి అందరిలో. ఈ 10 రోజులుగా మీరు గమనించిన దొంగలు మీ మామయ్య గారికి సపోర్ట్ ఎలా ఉంది? జనం నుంచి స్పందన ఎట్లా ఉంది? లాస్ట్ టైం కూడా చెప్పాను, మామయ్య గారి గురించి అయితే అందరూ ఇంట్లో మనుషులా చూస్తున్నారు. ఎవరు అంటే వాసు గారు అంటే మా వాళ్ళు, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడు అడిగినా అదే చెప్తాను. స్పెషల్గా ఆయన గురించి సొంత మనుషులా ఫీల్ అవుతున్నారు. మీరు రాజకీయాలకు కొత్త, ఎప్పుడు బయటికి రాలేదు. ఫస్ట్ టైం 10 రోజుల నుంచి బయటకు వస్తూ ఉన్నారు. బయటకు వచ్చినప్పుడు జనంలో ఎట్లా ఉంది? మీ మామయ్య గారి గురించి మాట్లాడుతూ ఉంటే, అదేవిధంగా మీ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, సంతోషంగా, ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకా తిరగాలనిపిస్తుంది. ఇలా వింటుంటే అందరి దగ్గర నుంచి బాగుంది. ప్రధానంగా చెప్తున్నటువంటి సమస్యలు ఏంటి? ఫలానా సమస్య ఎక్కువగా ఉందమ్మా మాకు ఒంగోలు నియోజకవర్గంలో ఇప్పుడు దాకా మీరు తిరిగిన ప్రాంతాల్లో? నేను తిరిగింది ఒక జస్ట్ 36 వార్డ్ ఒక్కటే. సో అక్కడ అందరూ బాగుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మోస్ట్లీ మస్కిటోస్ కొంచెం ఎక్కువ అంటున్నారు తప్పితే మిగతా పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు. మైట్ బి ఇట్స్ ఎ వెరీ చిన్న మైన్యూట్ ప్రాబ్లం, బట్ అది కూడా తొందరలోనే ఇదవుతుంది. బట్ ఎమ్మెల్యే ఇక్కడ పట్టణానికి మా 33 డివిజన్లో సుమారు ఒక 4.5 కోట్ల రూపాయలు వర్కులు చేయటం, అభివృద్ధి చేయటం, రోడ్లు. ఇక్కడ నా వార్డులోనే ఉంటారు విలేకరులు, మీడియా మిత్రులు అందరూ. వాళ్ళు అడిగితే కూడా వాళ్ళు చెప్తారు ఇక్కడ అభివృద్ధి ఏం చేసామనేది. ఇక్కడ 4.5 కోట్ల అభివృద్ధి, 14 కోట్లు సంక్షేమ పథకాలు. ఇక్కడ ఉన్న 33 డివిజన్కి సంబంధించిన సంక్షేమ పథకాలు 14 కోట్ల రూపాయల దాకా దగ్గర వాళ్ళు లబ్ధి చేకూరున్నారు. ఈరోజు ఇళ్ల పట్టాలది ఒకటే కొద్దిగా మాకు అప్పుడు ఆ రోజు భరోసా పత్రాలు ఇచ్చేది అంటే ఇది 3 years బ్యాక్ జరిగింది కదా. సచివాలయం వచ్చిన కొత్తల్లో అప్పుడు ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో మాకు విఆర్ఓ పడకపోవటం వలన ఇక్కడ చాలా ఇబ్బంది కలిగింది. అప్పట్లో చేసినవి ఆ లాగిన్లు అన్నీ అయిపోయినాయి కాబట్టి మనం మిగతా వాళ్ళకి చేయలేని పరిస్థితి వస్తే ఇక్కడ మనం ఒక 6 నెలలు 8 నెలల ముందు వాసన గడపకు వచ్చినప్పుడు స్పెషల్ డ్రైవ్ పట్టాలకి పెట్టించాడు. వాళ్ళందరినీ గుర్తించి విఆర్ఓని అప్పుడే వేయించి గుర్తించి రాపించడం జరిగింది. అది విఆర్ఓ నుంచి మున్సిపాలిటీ లాగిన్కి పోయింది, మున్సిపల్ లాగిన్ నుంచి ఆర్డీఓ లాగిన్లో ఉన్నాయి. అవన్నీ పర్యవేక్షించి మొత్తం ఏర్పాటు చేస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆ ఒక్కటే ఇక్కడ ఉన్న సమస్య. ఈ కాలనీకి వచ్చేటప్పటికి మిలిటరీ కాలనీ అనాథ సంఘం దగ్గర 1400 ఓట్లు దాకా ఉంటాయి. శశిదేవమ్మ గారు వచ్చారు, చూస్తున్నారు. అక్కడ అందరూ అడిగింది వల్ల ఒకటే సమస్య, పట్టాలు అనేవి గట్టిగా ఇస్తే 80% ఇక్కడ ఓటింగ్ మారింది. ఆల్రెడీ ఇంతకుముందు 380 ఓట్లు మెజారిటీ మాకు వచ్చింది. అంతకుముందు తరుణంలో 650 దాకా ఉండేది. ఇప్పుడు 700 నుంచి 1000 మెజారిటీ వచ్చేదానికి మా ప్రయత్నం మేము చేస్తాం. ఈ పట్టాలు గట్టిగా వచ్చే మార్గం చేసి. అసలు ఇంతవరకు మీ వాసు గారికి టికెట్ అనౌన్స్ చేయలేదుగా? ఎవరు అన్నారు? ముఖ్యమంత్రి అనౌన్స్ చేయలేదు. అది మీరు కాదుగా ఆయన స్థాయి గల వ్యక్తితో మీకు తెలుసు, మాకు తెలుసు. మన జిల్లా మొత్తం అనౌన్స్ చేశారు. అవి మీరు మీడియా పరంగా అడగచ్చు, కానీ అది ఇంటర్నల్ వ్యవహారం. ఆయన ఏం చేసేది, ఏం జరిగేది అనేది ఆయన చెప్పగలిగిన వ్యక్తి. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖలీలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై స్పందించిన మమతా బెనర్జీ ప్రభుత్వం వైఖరికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కూడా ఈ మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో కలెక్టర్ ఆఫీస్ ఎదుర మహాధర్నా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈనాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో 2 ఎంపీలతోటి స్టార్ట్ అయ్యి ఈనాడు 303 ఎంపీలతోటి దిగ్విజయంగా భారతదేశాన్ని 19 రాష్ట్రాల్లో పరిపాలన చేస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపు చూస్తున్నటువంటి తరుణంలో ఈ పశ్చిమ బెంగాల్లో ఈర్ష కలిగి ఎక్కడ మేము
పశ్చిమ బెంగాల్ స్వాధీనం చేసుకుంటారు. భారతీయ జనతా పార్టీలకు చేరుకులు వేలు లక్షల కోట్ల మంది వెళ్ళిపోతున్నారు అనే ఒక అక్కస్తో వాళ్ళ మీద ఈ యొక్క దాడులు చేయటం నేరము. అందుకు ఈ మమతా బెనర్జీ శ్రేష్టలను ఆమె తక్షణం రాజీనామా చేయాలి. దాని మీదట ఈరోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతోమంది పేదలకు ఆ కరోనా కష్టకాలంలో కానీ, అలాగే ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రతి పేదవానికి 5 లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ కార్డు కానీ, పనికి ఆహార పథకం కింద పేదవాళ్ళకి 270 రూపాయలు ఇవ్వటం కానీ, రైతులకి దాదాపుగా 6,000 రూపాయలు ఇవ్వటం కానీ, ఈరోజు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారము, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఇవ్వటం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కొన్ని వందల పథకాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ప్రపంచ దేశాల్లోని మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్న తరుణంలో ఇలాంటి దౌర్భాగ్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇలాంటి దౌర్భాగ్య నీచమైనటువంటి ఆగడాలకి పోవటం దురదృష్టకరము. తక్షణం గతంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు 35 సంవత్సరాలు దేశం వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా ఎవరిని ఓట్లేనియకుండా అదేవిధంగా దౌర్జన్యాలు చేసి ఆ రోజున ఆ ప్రభుత్వాన్ని ఏర్పరిచేవాళ్ళు. ఇప్పుడు ఈమె కూడా అదే దారిలో పోతూ ఈ రోజున మరి సందేశాలు వెళ్ళే తరఫున ఒక మహిళల్ని వాడు ఇష్టం వచ్చినట్టుగా షాజహాన్ షేక్ అనేవాడు మహిళల్ని మానభంగాలు చేశాడంటే వాడిని నిలువున రోడ్డు మీద పెట్టి కాల్చాలని చెప్పి సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. వీళ్ళందరూ కూడా మమతా బెనర్జీ సపోర్ట్ ఎందుకోసం అంటే వాళ్ళు తీసుకొచ్చినట్టు అక్రమ సొమ్ముతో రేపు ఎన్నికల్లో గెలవాలని చూస్తుంది. అందుకే అక్కడ రోజు మీరు కలకత్తాలో ఒకసారి చూడండి, ఎప్పుడైనా సరే కలకత్తాలో రోడ్ల మీదే నమోదు జరుగుతాయి. అదేవిధంగా ఎక్కడ 5 స్టార్ హోటల్ ఉన్నా కానీ దాని పక్కనే ఒక టెంట్ వేసుకొని ఈ రోహింగ్యాలు ఒకటి భారతీయ జనతా పార్టీ ఒకటే చెబుతుంది, ఈ రోహింగ్యాలు అనేవాళ్ళు పశ్చిమ బెంగాల్లో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ రోహింగ్యాలని తక్షణమే తరిమి మరి బంగ్లాదేశ్కి పంపితే కానీ ఈ దేశం బాగుపడదు. ఆ విధంగా చేయాలా. ఈ యొక్క మహిళలపై జరుగుతున్న దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.